भारत माता की जय। अशोक रानी बाबू लोगड़ा వచ్చి भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। जय जय माता भारत माता। भारत माता की जय। 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 जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। जय हिंद जय जय। भारत माता की जय। जय जय माता भारत माता। सेल्यूट सेलना भारत माता की जय। 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 जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। కదిరి పట్టణ శాఖ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం శుభ సంతోషం. ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ ఎంఎస్ పార్సాద్ అన్న గారికి మరియు శరత్ కుమార్ రెడ్డి అన్న గారికి ఇంతియాజ్ అన్న గారికి జట్టి అన్న గారికి కిష్టప్ప అన్న గారికి మిగిలిన భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం. ఈరోజు గణతంత్ర దినోత్సవం 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గణతంత్ర వేడుకలు కదిరిలో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ ఉద్దేశించి అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. 76వ గణతంత్ర దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు ఎంఎస్ విచ్చేయడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ సహచరులంతా కలిసి మేము 76వ గణతంత్ర దినోత్సవాన్ని మేము ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మన భారతదేశంలో మన భారతదేశ స్వాతంత్రాన్ని మన భారతదేశ మాన మర్యాదలను కాపాడడానికి ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలు అర్పించి అలాగే మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప దినాన్ని మేమందరం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని విభిన్న మతాలు కలిగినటువంటి దేశంలో ఐకమత్యంతో మనమందరం ముందుకు సాగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణాధ్యక్షులకి అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
దేశవ్యాప్తంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా జరుపుకునేటువంటి గణతంత్ర దినోత్సవానికి చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్వాగతం చెప్తూ దేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులకు ఒకే పండగ, అది ఆగస్ట్ 15 మరియు జనవరి 26. ఇదందరూ కూడా భారతీయులందరూ కలిసి చేసుకునే పండగ. ఎందుకంటే వివిధ కులాలకు, వివిధ మతాలకు రకరకాల పండుగలు ఉంటాయి. కానీ భారతీయులందరూ కలిసి చేసుకునే 130 కోట్ల మంది భారతీయులు చేసుకునే యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ జై హింద్, జై భారత్ మాత. శక్తి పూర్తిగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మన భారతీయ జనతా పార్టీ నాయకులు, పెద్దలు, పూజ్యులు ఆయన ఎంఎస్ పార్థసారథి గారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ వేడుకని ఇంత ఘనంగా చేసుకుంటున్నాము. మనము కుల భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా, మనం ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా మనం ఈ వేడుకలు చేసుకోవాలనేసి నేను దాన్ని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా యావత్ భారతదేశం జరుపుకున్నటువంటి 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనము ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన దినం. ఆగస్టు 15 కావచ్చు, ఈ జనవరి 26 కావచ్చు. దేశం కోసం ఎంతోమంది మహనీయులు ఈరోజు మన దేశం కోసం ప్రాణ త్యాగాలు అర్పించిన త్యాగాలను ఉంది. కాబట్టి ఈరోజు అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కదిరి శాఖ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పార్థసారథి గారికి, నాయకులకి, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మనం గణతంత్ర దినోత్సవం మనం దేశం మొత్తం మీద పండుగ వాతావరణంలో చేసుకుంటున్నాం. మనకి స్వతంత్రం ఆగస్టు 15 మరియు జనవరి 26వ తేదీ గణతంత్ర వేడుకలు మనము జరుపుకోవడం పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా మనం జరుపుకుంటూ మన దేశంలో సారే జహాన్సి అచ్చా హిందుస్థాన్ హమారా అనే నినాదంతో ముందుకెళ్తూ స్వతంత్ర సమరయోధుల వాళ్ళ ఆకాంక్షలు తీసుకుంటూ మనం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశం భారత్ మాతాకి మనకు 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని మనము ఈ తేదీన అంటే జనవరి 26వ తేదీన 1949లో పూజ్య అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ నిర్ణయించి దాన్ని ఆమోదించడం జరిగింది. అందుకే మనకు సంపూర్ణ స్వరాజ్యం ఈ రోజు వచ్చింది అని మనం భావిస్తూ గణతంత్ర దినోత్సవంగా మనం భావిస్తూ ఉంటాం. ఏ దేశమైనా దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజల్ని సమానంగా చూసి అందరికీ సమానంగా అవకాశాలు కల్పించి అందరి అభివృద్ధి తీసుకుని రాగలిగినప్పుడే ఆ దేశం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాధారణ వ్యక్తి, పేదవాడు కూడా అత్యున్నత స్థాయికి ఎదగడానికి అవకాశాలు కల్పించబడతాయి. అదే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. సబ్కా సాత్ అందరికీ తోడుగా, సబ్కా వికాస్ అందరి యొక్క అభివృద్ధి కొరకు, సబ్కా విశ్వాస్ అందరి విశ్వాసాన్ని పొంది, సబ్కా ప్రయాస్ అందరి యొక్క కలిసి చేసేటువంటి కృషితో ఈ దేశం అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అది జరుగుతోంది అని చెప్పి నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే అనేక సంవత్సరాలు, దాదాపు 70 సంవత్సరాల దాకా పరిపాలించేటువంటి కాంగ్రెస్ పాలనలో 2003-4 నుంచి 2014 వరకు మనం పోల్చి చూసుకుంటే కేవలం ఈ దేశ బడ్జెట్ కేవలం 10 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్లు మాత్రమే ఉండింది. అదే ఈరోజు అదే ఉద్యోగస్తులు, అదే ప్రజలు అప్పుడు ఉండేటువంటి పన్నుల కన్నా కూడా తక్కువ పన్నులు కడుతున్నారు. అయినా సమర్థవంతమైన పాలన చేసిందే కారణంగా ఈరోజు 52 లక్షల కోట్లకు చేరుకుంది. అంతే 4 రెట్లు పెరిగింది. దీనికి కారణం పరిపాలన చేసేటువంటి నాయకుల్లో దేశభక్తి ఉండాలి, పరిపాలన చేసేటువంటి నాయకుల్లో అందరినీ ప్రేమించే గుణం ఉండాలి,
పరిపాలన చేసేటువంటి నాయకుల్లో అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి తపన ఉండాలి. పరిపాలన చేసేటువంటి నాయకుల్లో అందరి యొక్క అభివృద్ధే దేశ అభివృద్ధి అనేటువంటి ఆలోచన ఉండాలి. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి నరేంద్ర మోడీ గారు వచ్చిన వెంటనే 32% మాత్రమే రాష్ట్రాలకు నిధులు ఉంటే దాన్ని 49% పెంచేశారు. కేవలం 1% అనేటువంటిది మాత్రమే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎక్కువగా ఉంది. అయినా దాంట్లో కూడా దేశవ్యాప్తంగా ఉండేటువంటి యొక్క జాతీయ రహదారులు, గ్రామాల యొక్క అభివృద్ధి కోసం గ్రామీణ సడక్ యోజన, గ్రామీణ రహదారులు, ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 1,80,000 రూపాయల దాకా, గత ప్రభుత్వాల్లో కేవలం 20,000, 25,000 ఇస్తుంటే ఈరోజు 1,80,000 ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేటువంటి ఆలోచన. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, ప్రతి స్కూలుకు కూడా భవనాలు, ప్రతి ఒక్క మున్సిపాలిటీల్లో ఉండేటువంటి దానికి స్వచ్ఛ భారత్ పేరుతో లక్షల కోట్ల రూపాయల నిధులు ఈ విధంగా ఇస్తూ ఈ దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధిని సాధిస్తున్నారు. ఒకవైపు యువతకి గతంలో ఒక బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా, ఒక బ్యాంకు లోన్ కావాలన్నా అనేక రకాలైన షూరిటీలు కావాలి. అందుకే ఎప్పుడూ కూడా పేద ప్రజలకి ధనం అందుబాటులో వచ్చేది కాదు, వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు, ఇండస్ట్రీలు పెట్టేవాళ్ళు కాదు, అభివృద్ధి చాలా మందకొడిగా జరిగేది. ఈరోజు ఇప్పటికే 42 కోట్ల మందికి బ్యాంకుల ద్వారా షూరిటీ లేకుండా నిధులు అందించడం జరిగింది. ఆ నిధులను ఇక్కడ భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా వినియోగించుకుంటున్నారు. అనేక రకాలైన అభివృద్ధి పనులు చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దేశానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం మీద వచ్చేటువంటి పన్నులు పెరుగుతున్నాయి. కాబట్టే ఈరోజు 13 లక్షల కోట్ల నుంచి 52 లక్షల కోట్లకు దేశం యొక్క ఆర్థిక స్థితి పెరిగింది. ఆ ఆర్థిక స్థితి పెరిగింది కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన యొక్క భూముల విలువలు కానీ, మన ఆస్తుల విలువ కానీ, మన యొక్క విలువ కానీ బ్రహ్మాండంగా పెరుగుతోంది. అటువంటి యొక్క రాజ్యాంగంలో మనం ఉన్నాం. ఈరోజు ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా కొంతమంది ప్రత్యేకించి కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగ పుస్తకాన్ని చేతపట్టుకొని మేమే రాజ్యాంగ పుస్తకం యొక్క వారసులు అని చెప్పేసి అన్నారు. మేమే అంబేద్కర్ వారసులు అంటున్నారు. నిజంగా వాళ్లకు ఏమాత్రం కూడా సిగ్గు శరము ఉన్నా అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడించిండేటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము అంబేద్కర్ వారసులు అని చెప్పుకునేటువంటి హక్కు ఉందా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంబేద్కర్ గారికి వారికి సొంతానికి భారతరత్న ఇచ్చారు కానీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే శ్రీ బాలాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి గౌరవించడం జరిగింది. మరి మీ కాంగ్రెస్ వారికి సిగ్గు శరము ఉంటే మీరు తలదించుకొని మేము పొరపాటు చేస్తామని మీరు చెప్పగలుగుతారా అని చెప్పేసి ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పంచ ప్రదేశాలు, ఆయన పుట్టిన ప్రదేశం, ఆయన చదువుకున్న ప్రదేశం, ఆయన పెరిగిండేటువంటి ప్రదేశం, విదేశాల్లో ఆయన విద్యను అభ్యసించేటువంటి ప్రదేశం, ఇలా 5 ప్రదేశాలని పంచతీర్థ్ ఆయన ఇచ్చే గౌరవంగా మహానుభావుడు అంబేద్కర్ గారి ఆశయాల్ని స్ప్రెడ్ చేయడానికి ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే పనిచేసింది. వీళ్ళు ఇంకా మహాత్మా గాంధీ గురించి కూడా చెప్తుంటారు, కానీ మహాత్మా గాంధీకి ఏ రోజు విలువ ఇవ్వరు. గాంధీ యొక్క పేరు పెట్టుకొని ఓట్ల కోసం ప్రయత్నం చేస్తారు తప్ప గాంధీకి సంబంధించి గౌరవం కూడా ఇవ్వరు. ఎక్కడ చూసినా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళు తప్ప ఇంకెవరు స్వాతంత్రం సంపాదించలేదనుకుంటారు. వాస్తవంగా ఈ దేశం యొక్క స్వాతంత్రం ఆ రోజుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు, ఇలాగా అనేక మంది, సుభాష్ చంద్రబోస్ మహానుభావులందరూ కూడా విప్లవ మార్గంలో తీసుకుని వస్తే, శాంతి మార్గంలో వివేకానంద, అరవింద ఘోష్ ఈ దేశ యొక్క గొప్ప ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి తెలియచేస్తే, సరోజినీ నాయుడు, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళు మన ప్రాంతం నుంచి కూడా దేశం కోసం పనిచేస్తే, ఇంతమంది పనిచేసిండేటువంటి కారణంగా ఈ స్వాతంత్రాన్ని వచ్చింది. చిన్నపిల్లలైన జొరావర్ సింగ్, ఫతే సింగ్ వాళ్ళు కూడా ఈ దేశం కోసం కేవలం 9 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసులో ప్రాణత్యాగం చేసిండేటువంటి గొప్ప చరిత్ర మన యొక్క భారతదేశానికి ఉంది. అటువంటి చరిత్రను కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పదు. ఎంతసేపైనా వాళ్ళ కుటుంబాన్ని గురించి చెప్పి ముస్లింలను, మైనారిటీ వర్గాలను, కొంతమంది దళితుల్ని మోసం చేసి వాళ్ళ అభివృద్ధి కోసం మేము పనిచేస్తున్నాం, ఈ రాజ్యాంగాన్ని అని చెప్పి రాజ్యాంగ పుస్తకాన్ని అవహేళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భారతదేశ ప్రజలు ఖచ్చితంగా
గట్టి గుణపాఠం నేర్పించేటువంటి యొక్క పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరూ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఈ గణతంత్ర దినోత్సవంలో భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే గర్వంగా చెప్పవచ్చు, భారత రాజ్యాంగాన్ని గౌరవించేది భారతీయ జనతా పార్టీ. అందుకే మనం చూస్తే నరేంద్ర మోడీ గారు పార్లమెంటుకి వెళ్ళినప్పుడు పార్లమెంటుకు పాదాభివందనం చేసి శిరస్సు వంచి పాదాభివందనం చేసినటువంటి తొలి వ్యక్తిగా ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఉన్నాడు. అంటే పార్లమెంటును ఏ విధంగా గౌరవించాలనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారే ప్రపంచానికి సూచించారు. ఇటువంటి పార్టీలో ఉన్నందుకు మనం గర్వపడుతూ భారతదేశం యొక్క సార్వభౌమిక సత్తాక దేశంగా మారడానికి ఈ దేశం ఇప్పటికే 14వ స్థానంలో ఉన్నటువంటి 2013లో 14వ స్థానంలో ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి ఒక దేశం ఈరోజు 5వ స్థానానికి వచ్చింది. త్వరలో 3వ స్థానానికి కూడా ప్రపంచంలో చేరబోతోంది. ఆయుధాలకు సంబంధించినటువంటి ఒక విషయంలో గతంలో మనం ఎక్కడో ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి యొక్క 3 అగ్రదేశాలతో సమానంగా కూడా ఆయుధ సంపత్తిని తీసుకొని భారతదేశం బలంగా ఉండేటువంటి పద్ధతిలో తయారు చేస్తున్నాం. అంతేకాకుండా మనకు బలం ఉంది కదా అని మనం ఇతరుల మీద దాడులు చేయడం లేదు. కానీ మన దేశం మీదకి వచ్చిండేటువంటి దాడిని అది కార్గిల్లో కానీ అలాగే ఈరోజు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే మన యొక్క దేశాన్ని మీద దాడి చేసిండేటువంటి వాళ్ళని కుక్కల్ని తరిమినట్లుగా తరిమి కొట్టిండేటువంటి సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే ఈ దేశం కోసం పనిచేస్తోంది. అటువంటి పార్టీ తరఫున ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని మనమందరము గర్వంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని చెప్పారు. మనము కూడా మన వంతు కనీసం రోజుకు 1 గంట దేశం కోసం ఆలోచన చేయడం, దేశం కోసం పనిచేయడం, స్వచ్ఛ భారత్ కోసం పనిచేయడం, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళని సరిచేయడం, మన చుట్టుపక్కల ఉండేటువంటి ఈ యొక్క విషయాలు తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు తెలియచేయడం ద్వారా దేశ సంపదను, దేశ శక్తిని, దేశ ఆర్థిక శక్తిని, దేశ సైనిక శక్తిని స్వయం సమృద్ధి సాధించే విధంగా భారతదేశం జగద్గురువుగా మారే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై జై మాతా, జై జై మాతా, మహాత్మా గాంధీ ఆశయాలను, అంబేద్కర్ జీ ఆశయాలను, మహాత్మా గాంధీ ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను